పశ్చిమాసియాలో రగులుతున్న రణరంగం ప్రతిక్షణం కొత్త మలుపులు తిరుగుతుంది. ఇరాన్పై అమెరికా ఆర్మీ వరుసగా వైమానిక దాడులు కొనసాగిస్తున్న వేళ యెమెన్లోని ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని వ్యూహాత్మక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. శనివారం ఉదయం యెమెన్ సరిహద్దుల నుంచి ఒక్కసారిగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు సౌదీ తీరం వైపు దూసుకువచ్చాయి. సౌదీ అరేబియాలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఎంబు ఎర్ర సముద్ర చమురు రిఫైనరీలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా యెమెన్ నుంచి 2 విధ్వంసకర బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించబడ్డాయి. అయితే అక్కడ మోహరించి ఉన్న గ్రీక్ మిలిటరీ బలగాలు అత్యంత శ్రద్ధతో స్పందించి తమ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సహాయంతో ఆ క్షిపణులను రిఫైనరీలను తాకకముందే గాల్లోనే సమర్థవంతంగా ధ్వంసం చేశాయి. క్షిపణి దాడి ముంపు పొంచి ఉందన్న సమాచారంతో సౌదీ సివిల్ డిఫెన్స్ విభాగం వెంటనే సైరన్లు మోగించి అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. ఎంబు నగరంతో పాటు దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీజాన్ నౌకాశ్రయ నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. ఆ తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణులను కూల్చివేసి ప్రమాదాన్ని నివారించడంతో సౌదీ యంత్రాంగం ఆందోళన విత్డ్రా చేసుకుంది. సౌదీ అరేబియాలోని కీలకమైన ఇంధన రక్షణ మౌలిక సదుపాయాలను కాపాడేందుకు 2021లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గ్రీస్ దేశం తన పేట్రియాట్ క్షిపణి నిరోధక వ్యవస్థలను అక్కడి సైన్యంతో కలిపి మోహరించింది. శనివారం నాటి దాడి సమయంలో గ్రీక్ సైనికాధికారుల పర్యవేక్షణలోని ఈ వ్యవస్థ క్షిపణులతో పాటు యెమెన్ ప్రయోగించిన ఒక పేలుడు డ్రోన్ను కూడా శత్రు భూభాగంలోకి రాకుండా గాల్లోనే తుత్తునియలు చేసింది. సౌదీ అరేబియా చమురు ట్యాంకర్లపై హౌతీలు విరుచుకుపడడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్తో పాటు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులపై మునుపెన్నడూ లేని స్థాయిలో తీవ్రస్థాయి సైనిక చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే ఇరాన్ అణు కేంద్రాలు, కార్గ్ ఐలాండ్ చమురు కేంద్రాలపై భారీ క్షిపణులతో దాడులు చేస్తామని వైట్ హౌస్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. మరోవైపు హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై నావికా దిగ్బంధనం ప్రకటిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో రోజుకు లక్షలాది బ్యారెళ్ల చమురును పైప్లైన్ల ద్వారా ఎర్ర సముద్రానికి తరలిస్తున్న సౌదీ అరేబియా దారులను దెబ్బతీయడమే లక్ష్యంగా హౌతీలు ఈ దాడులను తీవ్రతరం చేస్తున్నారు. గత 5 నెలలుగా సాగుతున్న ఈ ఇరాన్ అమెరికా యుద్ధం, దానికి తోడైన హౌతీల దాడుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు బ్యారెల్కు $100 మార్కును దాటి దూసుకుపోతున్నాయి. హోర్ముజ్ జలసంధి మూతపడడం, ఎర్ర సముద్రంలో నావికా దిగ్బంధనం వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అమెరికా మిలిటరీ ఇరాన్లోని వ్యూహాత్మక సైనిక లక్ష్యాలపై క్షిపణి దాడులు చేస్తూ ఉండగా, ఇరాన్ తన మిత్రదేశమైన యెమెన్ ద్వారా సౌదీ మౌలిక వసతులపై ఎదురు దాడులకు దిగుతుంది. చైనా, పాకిస్తాన్ దేశాలు దౌత్యపరమైన శాంతి చర్చల ద్వారా ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇరుపక్షాలు ఎక్కడా తగ్గే సూచనలు కనిపించకపోవడంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు మరింత విలయతాండవం చేసేలా కనిపిస్తున్నాయి.